సినీ యాక్టర్, డాన్స్ కొరియోగ్రాఫర్, దర్శకుడు, సమాజ సేవకుడు ఇలా అన్ని రోల్స్ లో తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న రాఘవ లారెన్స్ పొలిటికల్ ఎంట్రీకి రెడీ అవుతున్నారు. ఆయన టీవీకే పార్టీలో వెళ్తారన్న టాక్ నడుస్తోంది. రాజకీయ అరంగేట్రం తర్వాత రాఘవ లారెన్స్ సినిమాలకు గుడ్ బై చెప్తారని టాక్. ఇంతకు రాఘవ లారెన్స్ పొలిటికల్ ఎంట్రీ ఖాయమేనా? ఆయన ఎన్నికల బరిలోకి దిగబోతున్నారా? రాఘవ సినిమాలకు గుడ్ బై చెప్పబోతున్నారా? ప్రస్తుతం కోలీవుడ్ లో ఇదే హాట్ టాపిక్. ప్రముఖ నటుడు, దర్శకుడు రాఘవ లారెన్స్ త్వరలోనే రాజకీయాల్లోకి అడుగు పెట్టబోతున్నారని టాక్ గట్టిగా వినిపిస్తోంది. ముఖ్యంగా తమిళనాడు రాజకీయాల్లో వేగంగా ఎదుగుతున్న విజయ్ పార్టీలోకి రాఘవ లారెన్స్ ఎంట్రీ ఇస్తారని అంటున్నారు. మొదట జూన్ 11న ఈ విషయంపై అధికారిక ప్రకటన చేయాలని ప్లాన్ చేసినప్పటికీ లెజెండరీ డైరెక్టర్ భారతీరాజా మృతి నేపథ్యంలో ఆయనకు గౌరవంగా ఆ ప్రకటనను జూన్ 12కి వాయిదా వేశారు. ఇక రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత పూర్తిగా సినిమాలకు గుడ్ బై చెప్పే ఆలోచనలో లారెన్స్ ఉన్నట్లు మరో వార్త వైరల్ అవుతోంది. సేవా కార్యక్రమాలు, ప్రజలతో దగ్గరగా ఉండే స్వభావం ఉన్న లారెన్స్ కు పాలిటిక్స్ కొత్త కాదని ఆయన అభిమానులు అంటున్నారు. తమిళనాడు సీఎం విజయ్ పార్టీ ద్వారా ప్రజాసేవలో మరింతగా ముందుకు వెళ్లాలని, ఒక బలమైన రాజకీయ నాయకుడిగా ఎదగాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. లోకేష్ కనగరాజ్ బ్యానర్ లో బెంచ్ సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్న లారెన్స్ జూన్ 10తో తన షెడ్యూల్ పూర్తి చేసుకున్నారు. ఇక ఆయన నెక్స్ట్ టార్గెట్ పాలిటిక్సేనా అనే క్యూరియాసిటీ అందరిలోనూ ఉంది. రాబోయే 6 నెలల్లో తిరుచితో పాటు అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు రాజీనామా చేసిన మరో 5 నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు రానున్నాయి. ఇక్కడే అసలు కథ మొదలైంది. సీఎం విజయ్ ఖాళీ చేసిన తిరుచి సీటు నుంచి టీవీకే పార్టీ అభ్యర్థిగా రాఘవ లారెన్స్ బరిలోకి దిగబోతున్నారంటూ కోలీవుడ్ లో టాక్ నడుస్తోంది. విజయ్ లారెన్స్ ల మధ్య ఉన్న దోస్తీనే ఇందుకు బలం చేకూరుస్తోంది. ఇది వాల్టీ గాసిప్స్ గ్యారేజ్. చూస్తూనే ఉండండి 10 టీవీ.